హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి అయ్యగారు మరి అందరి సేవకులకి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీకందరూ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ విధముగా ఈరోజు ఈ సంఘంలో సాక్ష్యం చెప్పాలని ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఎదురు చూశాను, ప్రభువా నాకు ఎలాంటి సమయం కావాలి అని కోరుకున్నప్పుడు నా యొక్క ప్రయాణంలో, నా పని బాటల్లో, నా ఆలోచనలో తోడుగా ఉండి దేవుడు అందరినీ సమకూర్చి ఈ స్థలములో ఆయన ఉంచినందుకు నేను ఎంతో ధన్యుడని నా హృదయంలో తలపోసుకుంటున్నాను. ఇలా కూర్చుంటారు, ఇలా వింటారు, దేవుని మాటలు వింటారు, దేవునికి లోబడతారు ఉండాలని నా కోరిక. దేవుని నమ్మినట్టు మనము ప్రేమపూర్వకంగా అందరం ఐక్యతగా ఉండాలని ఒక ఆశ. ఆ ఆశను బట్టి ఇలాగా నేను చేయగలనా, ఇలా చూడగలనా అనే ఒక ఆశ నాలో అలాగే ఉండిపోయింది. కానీ దేవుడు నా ఆలోచన ప్రకారంగా మరి ఆయన ఇలా చేస్తాడని నేను ఊహలో కూడా అనుకోలేదు, కానీ చూడాలని అనుకున్నంతే. ఈరోజు మరి ఎక్కడో ఉన్నట్టు చావుకుడు మరి ఆయన దగ్గరికి చేరటం, మరి 3 సంఘాలని నేను కలుసుకోవటం, సొంత సంఘము కూడుకోవటం, మరి ఇవన్నీ చూసినప్పుడు ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. నా హృదయ కోరిక దేవుడు తీర్చాడని ఈ స్థలములో ఈ విధముగా పెట్టి చేయటానికి సాధ్యమవుద్దా అని అనుకున్నప్పుడు దేవుడు చక్కగా మరి 3 గ్రామాల నుంచి ప్రజలను తీసుకొచ్చాడు. అదే విధముగా మరి సంఘములో ప్రతి బిడ్డ కూడా మరి అందరిని సమకూర్చాడు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడగలిగే ధన్యత నాకు దేవుడు అనుగ్రహించాడు. మరి సమయం అంతా చాలా అయిపోయింది కాబట్టి ఈ శివరాంతంలోనే ఇలాంటి దేవుని పని ఒకటి చెయ్యాలని ఒక ఆశ, మరి ఆశ కోరిక దేవుడు తీర్చాడు. ఈ ధన్యత నాకు చాలు. ఇంకా ముందుకు దేవుడు ఎలాగ నడిపిస్తాడో నాకు అది తెలియదు, కానీ మరి నా సాక్ష్యంలో ఏమైనా తేడాలుంటే దయతో క్షమించండి. మిమ్మల్ని అందరూ చూసే కోరిక నాకు ఇచ్చాడు కాబట్టి ఇదే నాకు చాలు, ఇదే నా సంతోషం, నా ఆనందము. దేవుడు నాకు ఇచ్చినట్టు కృప మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ, మరి దేవ సేవకులకు కూడా వందనాలు చెల్లిస్తూ సమయం ముగిస్తూ హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. హల్లెలూయా. ఆయన ఆశపడ్డాడు, దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరుడు దానియేలు గారు వచ్చి ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహింపరచాలని ప్రభు నామాన్ని తెలియపరుస్తున్నాను. ఒక పల్లవి 2 చరణాలు మాత్రమే.